హలో ఎవ్రీవన్ తెలంగాణ ఈసెట్ ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా ప్రాక్టీస్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఏంటి, దేంట్లో నుంచి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉంటాయి, లైక్ టోటల్ మార్క్స్ ఎంత అండ్ ఎన్ని మార్క్స్ మీరు మినిమం తీసుకొని రావాలి, ప్లస్ మీకు ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఏ సెక్షన్ పైన ఏ సెక్షన్లో మీరు మంచి మార్క్స్ని తీసుకొని రావచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a new video will be uploaded. See, డిప్లొమా ఒకవేళ మీరు పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన తర్వాత మీరు ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్లో అంటే లాటరల్ ఎంట్రీలో మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే మనం ఈసెట్ ఎగ్జామినేషన్ రాస్తాము. ఓకే, సో దాంతోపాటు మనకి బీఎస్సీ మ్యాథమెటిక్స్ కూడా ఉంది, దాని గురించి కూడా డీటెయిల్ చేద్దాం. బట్ ఓవరాల్గా మ్యాక్సిమం స్టూడెంట్స్ దేనికోసం ఈసెట్ రాస్తారు అంటే లాటరల్ ఎంట్రీ ఇన్ బీటెక్. ఓకే, సో డిప్లొమా చేసిన తర్వాత బీటెక్లో సెకండ్ ఇయర్లో డైరెక్ట్ అడ్మిషన్ కోసం మనం ఈసెట్ ఎగ్జామినేషన్ రాస్తాము. ఓకే, సో రాస్తాము. ఓకే, సో ఈసెట్ ఎగ్జామినేషన్ యొక్క లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ ప్రతి ఒక్క బ్రాంచ్కి. ఓకే, సో మీరు మెకానికల్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, కంప్యూటర్ సైన్స్ అయినా, ఈసీఈ అయినా, ఏదైనా సరే మీకు కంప్లీట్గా లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ ప్లస్ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంప్లీట్గా మన యొక్క అప్లికేషన్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో మీకు కంప్లీట్గా మన యొక్క అప్లికేషన్లో ఈసెట్ ఎగ్జామినేషన్ ఏ బ్రాంచెస్లో అయితే జరుగుతుంది కదా వాటన్నిటికీ కూడా లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్. ఓకే, సో విత్ సొల్యూషన్స్ ప్లస్ ఎంపీసీ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైతే ఉంది కదా ఓన్లీ మీ యొక్క బ్రాంచే కాకుండా మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ యొక్క లాస్ట్ 5 year పేపర్స్ కూడా దాంట్లో సొల్యూషన్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్లస్ దాంతోపాటు మీకు ఏదైతే ఎంపీసీ ఉంది కదా సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి కంప్లీట్గా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఇది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓన్లీ 199. ఓకే, సో ఓన్లీ 199కి మాత్రమే మీకు ఈసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు ఇది వ్యాలిడ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మనకు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఈ కోర్స్ని తీసుకోవాలి. ఓన్లీ 199కి మాత్రమే మీకు 5 year పేపర్స్ ఇంక్లూడింగ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్లస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. ఓకే, సో సార్ ఇది ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా మీకు సిబిటి ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సేమ్ అదే విధంగా ఈ కంప్లీట్గా టెస్ట్ అన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి సపోజ్ ఇది మనకి ఒక క్వశ్చన్ అనుకోండి, సో ఈ క్వశ్చన్కి ఇలా మనకి డీటెయిల్డ్ సొల్యూషన్ దాంట్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో యాక్చువల్ మనకి ఈసెట్ ఎగ్జామినేషన్ ఇదే ఫార్మాట్లో మనకి ఓవర్వ్యూ ఉంటుంది. అక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఈసెట్ ఎగ్జామినేషన్ సిబిటి ఉంది కదా ఆ సిబిటి సేమ్ ఇలానే ఉంటుంది. కాబట్టి మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది, మీరు క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు, టైం మేనేజ్మెంట్ అవుతుంది, అన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది మన యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓన్లీ 199కి మాత్రమే మీకు కంప్లీట్గా ఇదంతా యాక్టివ్ అయిపోతుంది అండ్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు వ్యాలిడ్గా ఉంటుంది. ఓకే, సో ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ మనం చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, 3 hours ఉంటాయి. ఓకే, సో మీకు 200 క్వశ్చన్స్. ఎవరైనా 3 hours అనుకుంటే చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీకు 1 minute కంటే కూడా తక్కువ టైం దొరుకుతుంది. ఎందుకంటే 3 hours అంటే 180 minutes ఓన్లీ. ఓకే, సో 180 minutesలో మీరు 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, మీరు రెగ్యులర్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో కంప్లీట్గా మీకు ఎంసీక్యూస్ మాత్రమే ఉంటాయి, ఎక్కడ కూడా మీరు నంబర్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా ఓన్లీ ఏబిసిడి ఉంటుంది, ఆప్షన్స్ పెట్టాల్సిందే. ఓకే, సో దాని తర్వాత మీకు ఒక క్వశ్చన్కి 1 mark వస్తుంది, నెగటివ్ మార్కింగ్ ఎలాంటిది కూడా ఉండదు. ఓకే, సో ప్లస్ ఈసెట్ ఎగ్జామినేషన్ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకి టాపిక్ వైజ్ వెయిటేజ్ ఏదైతే ఉంది కదా సో మీరు ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్స్ అవుతే మీకు 50 marks మ్యాథమెటిక్స్లో నుంచి, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25. ఓకే, సో టోటల్గా 100 marks. ఓకే, సో 100 marks ప్లస్ మీ యొక్క ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంది, సపోజ్ మీరు మెకానికల్ అవుతే మెకానికల్ సబ్జెక్ట్కి సంబంధించిన 100 questions అక్కడ అవైలబుల్గా ఉంటాయి, ఎగ్జామినేషన్లో వస్తాయి. ఓకే, సపోజ్ మీరు కంప్యూటర్ సైన్స్ అవుతే కంప్యూటర్స్కి సంబంధించిన 100 questions ఎగ్జామినేషన్లో వస్తాయి. ఓకే, సో టోటల్గా మీకు 200 questions అక్కడ అయిపోతాయి, 200 marks. నెగటివ్ మార్కింగ్ ఉండదు. ఓకే, సో నెగటివ్ మార్కింగ్ ఉండదు, ఓన్లీ మీరు కరెక్ట్ చేస్తేనే మీకు మార్క్స్ వస్తాయి, రాంగ్ చేస్తే మీకు ఎలాంటి నెగటివ్ మార్కింగ్ ఉండదు. ఇది మనకి డిప్లొమా హోల్డర్స్కి.
ఇక్కడ చూడండి మీకు టోటల్గా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో నుంచి 100 మార్క్స్, మీ యొక్క సబ్జెక్ట్ నుంచి 100 మార్క్స్. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన కంప్లీట్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్లస్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయి కదా వాటికి కూడా సొల్యూషన్స్ మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్లస్ ఈ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయి కదా లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ ఫర్ యువర్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ కూడా మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బీఎస్సీ మ్యాథమెటిక్స్ కోసం ఎవరైతే రాస్తున్నారు కదా సో అక్కడ మ్యాథమెటిక్స్లో నుంచి 100 క్వశ్చన్స్. ఓకే, సో మ్యాథమెటిక్స్ నుంచి 100 క్వశ్చన్స్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఏదైతే ఉంది కదా దాంట్లో నుంచి 50 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 200 మార్క్స్ 180 మినిట్స్. ఓకే, సో 200 మార్క్స్ 180 మినిట్స్. ఇది మనకి డీటెయిల్డ్ దీని యొక్క డిస్క్రిప్షన్. ఓకే, కంప్లీట్ సిలబస్ మన యొక్క వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు వెబ్సైట్ నుండి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మీరు ఫార్మసీ స్ట్రీమ్ కోసం రాస్తున్నారంటే మీకు ఫార్మాసిటిక్స్ నుంచి 50 మార్క్స్, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీలో నుంచి 50 మార్క్స్, ఫార్మాకాగ్నాలజీ నుంచి 50 మార్క్స్, దాని తర్వాత ఫార్మకాలజీ నుంచి 50 మార్క్స్. దీంట్లో కంప్లీట్గా మీకు 200 మార్క్స్. ఇది కూడా సేమ్ 200 మార్క్స్కి 180 మినిట్స్ కంప్లీట్గా ఇది మీ యొక్క సిలబస్. ఓకే, సో ఇది మన యొక్క ఈసెట్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్. మీరు ఏ డిపార్ట్మెంట్లో నుంచి కూడా రాస్తున్నారంటే మన యొక్క యాప్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.